మాల్యాల లిస్ట్ కెనాల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. నంద్యాల జిల్లా పగిట్యాల మండలం ముచ్చుమరిలో బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారం చేశారు. అత్యాచారం చేసి చంపేసి బాలిక మృతదేహాన్ని మాల్యాల లిఫ్ట్ కెనాల్లో పడేశారు. బాలిక మృతదేహం కోసం ఎన్డీఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఎంపీ బైరెడ్డి శబరి పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. పిల్లలకు స్వయంగా తానే అన్నం తినిపించారు. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టమని, కఠినంగా శిక్షిస్తామని బైరెడ్డి శబరి తెలిపారు. బాగాలేకుంటే అమ్మని తీసుకుపోయారు. ఇప్పుడే వాళ్ళ ఏమి తినలేదు కదా, ఇంకా నీరసం మాదిరి వచ్చేసి అదే మొన్నటి వచ్చి నువ్వు బలకరించినప్పుడే ఈరోజు నంద్యాల పార్లమెంటు ముచ్చుమరిలో ఒక సంఘటన జరగడం, ఒక మైనర్ 8 సంవత్సరాల పాప కనిపించకపోవడం, ఒక 4 రోజులైంది, ఇది 4వ రోజు, మరి కనిపించట్లేదు అని తల్లిదండ్రులు చెప్తే వెంటనే ఇక్కడికి రావడము. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం కనుక్కుంటే ఆదివారం నాడు మధ్యాహ్నం పూట మరి పాప చాక్లెట్లు కొనడానికని వెళ్ళి అప్పటి నుంచి ఇంటికి రాలేదు అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి నేను పోలీస్ వాళ్ళతో మాట్లాడడము, అట్లాగే ఎస్పీ గారితో మాట్లాడాను, మన హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడాను, లోకేష్ అన్న గారితో మాట్లాడాను, అందరితో మాట్లాడాను. తర్వాత మొదటి రోజు కొంచెం స్లో అయినా కూడా నిన్నటి నుంచి ఇన్వెస్టిగేషన్ కూడా వేగవంతంగా జరుగుతుంది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, ఎంపీ బైరెడ్డి శబరి సంఘటన స్థలం దగ్గర కూడా పరిశీలించినట్లుగా తెలుస్తోంది. అలాగే బాధితులను కూడా పరామర్శించినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? సునీల్, ఏదైతే నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లాల గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం ఎవరైతే అదృశ్యమైన బాలిక ఆచూకీ ఇప్పటి వరకు అయితే లభ్యం కాలేదు. ఇప్పటికే 5 రోజులు కావస్తున్నా ఇప్పటికీ ఏదైతే బాలిక ఆచూకీ అయితే కనిపెట్టలేకపోతున్న పరిస్థితి అయితే కనపడుతోంది. నిన్న ఉదయం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏవైతే ఉన్నాయో వీరు పూర్తిగా అంటే సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ పూర్తిగా గాలింపు చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ఎవరైతే ఈ ఆదివారం మధ్యాహ్నం మిస్ అయినటువంటి ఈ బాలికను ముగ్గురు బాలురు ఎవరైతే ఉన్నారో వీరు అఘాయిత్యం చేసి ఎక్కడైతే ఈ అంద్రి నివాస్ విజలా శ్రవంతి ఎత్తిపోతల పథకం అప్రోచ్ కెనాల్లో పడేసినట్లుగా చెప్పడం జరిగింది. వీరిని అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. మొదటిగా ఎక్కడైతే ఈ ముగ్గురు బాలురు ఫస్ట్ హంద్రీ నివాస్ విజలా శ్రవంతి ఎత్తిపోతల పథకం అప్రోచ్ కెనాల్లో పడేసినట్లుగా ఫస్ట్ గా చెప్పడంతో అక్కడ మొత్తం నిన్నంతా పూర్తిగా గాలించారు. ఎక్కడికక్కడ ఈ గజ ఈతగాళ్లను రప్పించారు. పూర్తిగా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. స్థానిక మత్స్యకారుల సహాయంతో వలలైతే వేసి గాలించడం జరిగింది. అయితే నిన్న ఉదయం నుంచి రాత్రి దాదాపుగా 7-8 వరకు అయితే పూర్తిగా ఆ కెనాల్లో అయితే పూర్తిగా అన్వేషించారు. అయితే ఎక్కడా కూడా బాలిక ఆచూకీ కనపడలేదు. దీంతో మరోసారి ఈ రోజు ఉదయం నుంచి మరి ఈ గాలింపు చర్యలు అయితే ప్రారంభించారు. ఏదైతే మొదటిగా బాలూరు చెప్పినటువంటి ఈ పంప్ హౌస్ అంటే ఈ అప్రోచ్ కెనాల్ దగ్గర ఉందో అక్కడ వెతకడం జరిగింది. అక్కడ కనపడకపోవడంతో మరోసారి ఎవరైతే ఈ ముగ్గురు మైనర్ బాలను అయితే విచారించడం జరిగింది. ఈ ముగ్గురు బాలు మరోసారి గట్టిగా విచారించడంతో వీరు పంప్ హౌస్ దగ్గర పడేశామనేసి మరోసారి చెప్పడంతో ఇప్పుడు యూటర్న్ తీసుకొని ఎక్కడైతే రూట్ మార్చారు. ఇప్పుడు పంప్ హౌస్ దగ్గర ఈ మొత్తం మీద అయితే గాలింపు చర్యలు చేపట్టడం జరుగుతోంది. మోస్ట్లీ ఈ రోజు దాదాపుగా ఈ అమ్మాయి ఆచూకీ కనుక్కుంటామనేసి పోలీసులు అయితే చెప్పడం జరుగుతోంది. నిన్న సంఘటనా స్థలానికి పోలీసులు అయితే వెళ్లడం జరిగింది. ఎస్పీ రఘువీరారెడ్డికి కూడా నిన్న చెప్పడం జరిగింది, మరో 24 గంటల లోపల ఈ బాడీ అయితే ట్రేస్ అవుట్ అయితే చేస్తాం, బాలిక ఆచూకీ అయితే కనిపెడతామని చెప్పడం జరుగుతోంది. మరోవైపు ఎంపీ బైరెడ్డి శబరి కూడా దీన్ని కొంత సీరియస్ గా తీసుకున్నారు. పోలీసులపై కొంత అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతోంది. ఎప్పుడైతే అమ్మాయి ఆదివారం మధ్యాహ్నం మిస్ అయింది, ఆ రోజు మీరు యాక్షన్ తీసుకొని ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాదాపుగా త్వరగా బాలిక ఆచూకీ. రైట్ హేమంత్, కీప్ అప్డేటింగ్. థ్యాంక్ యూ.